ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం. అడ్రస్సు కనుమరుగైందన్న కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపిరిపోయటానికి కాంగ్రెస్ అధిష్టానం, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆమెకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు కట్టబెట్టి 1% కంటే తక్కువ ఓట్లు ప్రస్తుతమున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే 2024 శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలవటం, కనీసం సగటు ఓటు శాతాన్ని 1 నుంచి 15% పెంచాలనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిన తుడిచిపెట్టుకుపోయింది, అక్కడ అడ్రస్సు కోల్పోయింది. కేవలం ఒక చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే అధికారంలో ఉంది. ఇంకెక్కడా కూడా అధికారంలో ఉన్న రాజస్థాన్ ఓడిపోయింది, ఛత్తీస్గఢ్ ఓడిపోయింది. ఇక దక్షిణాది మీద కేంద్రీకరిస్తుంది. ఉత్తరాదిలో ప్రయోజనం లేదు. రామజన్మభూమి జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత ఉత్తరాదిన మనకు ఓట్లు రాబోవు. కనుక మన అదృష్టం దక్షిణాదిలో తెలుసుకుందాం. ఎక్కడైతే నష్టపోయామో అక్కడ మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు తల్లిని నిలువున చీల్చి రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినందుకు ఆగ్రహావేశాలతో కాంగ్రెస్ పార్టీని నిరాధరణకు గురి చేసి ఎక్కడా డిపాజిట్ రాకుండా ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేకుండా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 10 సంవత్సరాలైంది, గతాన్ని మర్చిపోయి ఉంటారు. మనం వాళ్ళ పెద్ద మనసుతో మేము చేసిన తప్పు క్షమించండి, తెలుసో తెలవకో రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాం, పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించండి. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ, ఆ తదుపరి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ, వాళ్ళ వల్ల మీ బతుకులేమీ బాగుపడలేదు అని కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సరే, యథావిధిగా కర్ణాటకలో ఇచ్చిన గ్యారంటీలు, తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీల పథకంతో పాటు హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపడే కొన్ని అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ గ్యారంటీలు, బస్సు ప్రయాణం అందరూ చెప్తూ ఉంటారు. లేదు నిరుద్యోగ భృతి, మీ మహిళల అకౌంట్లో డబ్బులు వేస్తాం, అవి కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకుంది. మొట్టమొదటిది, అమరావతి రాజధానిగా కట్టుబడి ఉన్నాం, అమరావతినే అభివృద్ధి చేస్తాం, విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందే విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. ఈ నినాదంతో పాటు ప్రత్యేక హోదా, అదేదో సర్వరోగ నివారణ అనే విధంగా ప్రజల సెంటిమెంట్ని దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వటానికి మేము కట్టుబడి ఉన్నాం.
మేము కేంద్రంలో అధికారంలో వస్తే ప్రత్యేక హోదా ఇస్తాం. ఎలాగో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ ప్రధానమంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం లోక్సభ రాజ్యసభలో మేము మీకోసం పోరాడతాం. ఈ విధంగా ఇప్పుడు ప్రత్యేక హోదాని, అమరావతి రాజధాని, 3 రాజధానులు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అది సమంజసం కాదని ఈ రెండిటితో సరిపెట్టకుండా మేమేమైతే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా మేము పూర్తి చేయటానికి సిద్ధంగా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టే కాకుండా పోలవరం పునరావాసానికి కావలసిన సహాయం కూడా చేస్తామని ఇంకొక అడుగు ముందుకు వేశారు. ఆ విధంగా ఇప్పుడు 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము 10 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యలో విద్యా ఉద్యోగ అవకాశాలు కలిపి చేసుకోవటం అనేది జూన్ 2, 2024 వరకే. జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే ఉద్యోగాలు కానీ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు కానీ, కనుక తెలంగాణ రాష్ట్ర ఆలోచన ఏంటంటే ప్రవేశ పరీక్షలన్నీ కూడా జూన్ 2 తర్వాత నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకి తెలంగాణ వాళ్ళే అర్హులవుతారు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రారు అని. అదేవిధంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు జూన్ 2 తర్వాత వచ్చినవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణలో అర్హత కోల్పోతారు. ఈ విధంగా ఒక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. 2 జనవరి 2024న షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిపాదన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో లాంఛనంగా విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టి కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపే విధంగా ఏర్పాటు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా 2024లో అధికారంలోకి వస్తామనే ఆశలేం లేవు. కర్ణాటక గెలిచాం, తెలంగాణ గెలిచాం, 29లో పుంజుకుని 29 గెలిస్తే చాలు అని అనుకుంటున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని అసెంబ్లీ సీట్లు, కొన్ని లోక్సభ సీట్లు కొద్ది గెలిచినా కూడా కొంతలో కొంత ఈ మోడై ఉన్న వృక్షం చిగురిస్తుంది. ఆ మోడుకి మొదలుంది, వృక్షం లేదు. ఆ మొదలుకి నీరు పోయటానికి, ఎరువేయటానికి, మళ్ళీ వృక్షాన్ని ఏపుగా పెంచడానికి షర్మిలను ఎంపిక చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్న కాలంలో విజయమ్మ, షర్మిల ఎండనక వాననక రాత్రనక పగలనక కాళ్ళు బొబ్బలెక్కినా, మోకాళ్ళ నొప్పులొచ్చినా పట్టు వదలకుండా పాదయాత్రను కొనసాగించి ప్రజలను చైతన్యపరిచి జాగృతపరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో ఉండే నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి షర్మిలకి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడ తెలంగాణ వాదులు ఆంధ్ర వాళ్ళని ఇక్కడ వద్దంటారు. కానీ షర్మిల ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అక్కడ క్లిక్ అవుతుంది. ఎందుకంటే జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని బతికించింది, పార్టీని సజీవంగా ఉంచింది షర్మిల. ఆ రోజు ఆమె పాదయాత్ర ప్రారంభించినప్పుడు, ఆమె సభల్లో ప్రసంగించినప్పుడు నేను జగనన్న వదిలిన బాణం అంది.
ఆ జగనన్న వదిలిన బాణం అయిపోయింది. ఇప్పుడు సోనియా గాంధీ వదిలిన బాణం జగన్ మీదకు వేసింది. జగన్ మీద గురిపెట్టి సోనియా గాంధీ షర్మిల అనే బాణాన్ని వదిలింది. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి? అది ఏమి లేదా, మొత్తం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం క్యాడర్ గ్రామం నుంచి గ్రామము, మండలము, నియోజకవర్గము, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా దీంట్లో మనుగడ లేదు. ఆంధ్ర ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం వల్ల జగన్మోహన్ రెడ్డి వెనుక అడుగులు వేశారు. కనుక ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే 95% కాంగ్రెస్ వాళ్ళే, మరో 5% ఇతర పార్టీల నుంచి వచ్చి ఉండవచ్చు. కనుక ఎవరైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాంగ్రెస్కి రావటం అంటే మాతృ సంస్థకు వచ్చినట్టు, స్వగృహకు వచ్చినట్టు, సొంత ఇంటికి వచ్చినట్టే. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళారో అద్దెంట్లో ఉన్నట్టు భావిస్తున్నారు. ఇప్పుడు సొంత గూటికి, సొంత ఇంటికి వస్తారు. ఆ విధంగా కేంద్ర నాయకత్వం మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో విశాఖ, విజయవాడ, తిరుపతిలో గొప్ప మహాసభలు పెట్టి వీటికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా హాజరు కావాలని చూస్తున్నారు. గిడుగు రుద్రరాజు ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనే కాదు, మొత్తం అందరి నాయకులను డిసెంబర్ 27న ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమక్షంలో అందరితో చర్చలు జరిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సెంట్రల్ వర్కింగ్ కమిటీలో పెద్దపీట వేశారు. రఘువీరారెడ్డిని, మాజీ మంత్రిని సభ్యుడిగా చేశారు. అలాగే కె రాజు, ఈ కె రాజు సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైర్ అయ్యి ఢిల్లీలో కేంద్ర కాంగ్రెస్ కార్యాలయంలోనే గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆయన్ని శాశ్వత ఆహ్వానితుడిగా పెట్టారు. సుబ్బిరామిరెడ్డి మాజీ ఎంపీని కూడా శాశ్వత ఆహ్వానితుడిగా పెట్టారు. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుని ప్రత్యేక ఆహ్వానితుడిగా పెట్టారు. అంటే నలుగురికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ చచ్చిపోయింది, ఏమీ లేదు అనుకున్న దాన్ని పునరుజ్జీవింపజేయటానికి నలుగురిని సెంట్రల్ వర్కింగ్ కమిటీలో పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం 4 జనవరి గురువారం షర్మిల లాంఛనంగా ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పెద్దల సమక్షంలో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతా ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజ్యసభ 29 వరకు జరిగినా 27 సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 నియోజకవర్గాలు కాబోతున్నాయి. అంటే ప్రతి పార్లమెంటులో కూడా 7 అసెంబ్లీలు కాకుండా 9 అసెంబ్లీలు కాబోతున్నాయి. ఆ విధంగా 50 నియోజకవర్గాలు అదనంగా రాబోతున్నాయి. ఇదే కాకుండా మహిళా రిజర్వేషన్ చట్టము 2029లో అమలు కాబోతూ ఉంది. 225లో 3వ వంతు మహిళలకు రిజర్వేషన్ ఇస్తారు. అందువల్ల షర్మిల పార్టీ పరంగా పార్టీని బతికించినందుకు ముఖ్యమంత్రి పదవిని ఆశించడం కాదు, ఎలాగో మహిళా రిజర్వేషన్ ఉంది కనుక మొట్టమొదటిసారి మహిళా రిజర్వేషన్ అమలైన తరుణంలో
మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో హైకమాండ్ ఉంది. ఈ షరతులన్నీ ఇప్పటికే బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల భర్త, కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించారు. రాష్ట్రంలో అధికారం ఆమె చేతిలో ఉండాలి. నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అంటే నంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్లో షర్మిల, రాజ్యసభ సీటు. తదుపరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కూడా షర్మిలకు ఇచ్చేదట్టు. ఈ మధ్యలో బేరం ఇంకోటి కూడా ఉండొచ్చు. ఎలాగో 3వసారి ప్రధానమంత్రిగా మోదీ తప్పనిసరిగా ప్రధానమంత్రి గద్దెను అధిష్ఠిస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఎలాగో ఈ ఇండియా కూటమి కూడా జాతీయ స్థాయిలో గెలిచే అవకాశం లేదు. ఆ విధంగా షరతులు పెట్టి చేరటము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్పులు చేర్పులు, ఇవి కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశాలు. ఒక 40 మంది ఎమ్మెల్యేలను సీటు నిరాకరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరొక 20 మంది ముఖ్య నాయకులకు మీకు సీట్ లేదంటున్నాడు. ఈ విధంగా ప్రస్తుతం ఒక 40 మంది కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. వీళ్ళందరిలో మొట్టమొదటి వ్యక్తి, నోరిప్పిన గళమిప్పిన వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే. ఆయన పార్టీకి రాజీనామా చేశాడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన స్పీకర్ ఇంకా ఆమోదం తెలపలేదు. ఆయన నేను షర్మిల వెంట అడుగులు వేస్తాను, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతాను. తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పారిశ్రామికవేత్త, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి బావ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ తరపున నర్సరావుపేట ఎంపీగాను, 2014లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకు అవకాశం ఇవ్వకపోతే రామకృష్ణారెడ్డితో పాటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి లాంటి వారు కూడా అడుగులు వేస్తారు. చిత్తూరు జిల్లాలో పూతలపట్టు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఉన్నాడు. ఆయన తప్పించి వేరే వాళ్ళని ఎవరినో పెట్టాలని ఆలోచన చేస్తున్నారంటే ఆయన బహిరంగంగా పత్రికాముఖంగా గళమిప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు, బీసీలు ఉండే స్థానాల్లోనే మార్పులు చేస్తున్నాడు. ఆయన ఎక్కువగా నోరు లేని ఎస్సీలను మారుస్తున్నాడు, ఎస్టీలను మారుస్తున్నాడు, ఆటలాడుకుంటున్నాడు, మేమంటే లోకుగా చూస్తున్నాడని గళమిప్పాడు. అలాగే ఈ మార్పులు చేర్పులు అధికంగా ఎస్టీ, ఎస్సీ, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు వాళ్ళు పడి ఉంటారులే, మార్చినా ఏం చేయర్లే, తిరుగుబాటు చేయలేరని మమ్మల్ని మారుస్తున్నాడు. అదే కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గ వాళ్ళని ఏదో నామమాత్రంగా ఇక్కడ అక్కడ మారుస్తున్నాడు. కానీ వాళ్ళంటే భయం, వాళ్ళు తిరుగుబాటు చేస్తారనే భయంతో వాళ్ళ జోలికి వెళ్ళటం లేదని ఎంఎస్ బాబు ఒక సంచలనాత్మకమైన ప్రకటన. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు ఒక 5-6 కాపు ఎమ్మెల్యేలకు సీటు లేదంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దాంట్లో చేరితే మన మాతృ సంస్థ కదా అని ఆలోచన చేస్తున్నారు. షర్మిల 4 జనవరి ఇప్పటికే ఒక ప్రత్యేక విమానాన్ని బుక్ చేసింది. హైదరాబాద్ నగరం నుంచి ఢిల్లీ వెళ్ళి లాంఛనంగా చేరటానికి తనతో పాటు ముఖ్యులు, ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వీడి తనతో అడుగులు వేసే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో కొంతమంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడిగా ముద్రపడ్డాడు. ఎందుకంటే ఆయనకు మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఆదరించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన్ని ప్రోత్సహించి అన్ని విధాల రేవంత్ రెడ్డి యొక్క వాక్చాతుర్యాన్ని కొనియాడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాయకులకు ఇష్టం లేకపోయినా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు సలహా మేరకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడనే ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. సరే, గురువుకు తగ్గ శిష్యుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. మొన్న రేవంత్ రెడ్డి గెలవకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కోరిక కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క గెలుపుకి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ సహకరించింది. కేసీఆర్ తన మంత్రులను ఆంధ్రప్రదేశ్కు పంపించి తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చి స్థిరపడిన పారిశ్రామికవేత్తలపై ఒత్తిడి పెట్టి వాళ్ళ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేలా చేశాడు. అందువల్ల మొన్న 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన దూతల ద్వారా తన మనుషుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా తన వంతు ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కోరుకున్నాడని, అలాగే షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకుంటే షర్మిల పార్టీలో ఎవరూ చేరొద్దని తన వంతు అక్కడుండే మాజీ కాంగ్రెస్ నాయకులకు అందరికీ చెప్పి వైఎస్ఆర్టీపీ పార్టీ విఫలమవటానికి అన్న జగన్మోహన్ రెడ్డి కారణమని కూడా షర్మిల భావిస్తూ ఉంది. ఇప్పుడు శిష్యుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, త్వరలో బీజేపీ కూడా పొత్తులో చేరి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. గురువు ఆంధ్రప్రదేశ్లో, శిష్యుడు తెలంగాణలో ముఖ్యమంత్రులుగా ఉండటం ఇరు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడటానికి ఒక రకంగా మంచిదే. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న జల వివాదాలు లాంటి సమస్యలు ఉభయతారకంగా ఇరు రాష్ట్రాలు ఎవరు నష్టపడకుండా పరిష్కరించుకోవటానికి ఉపయోగపడే అంశం. అందువల్ల రేవంత్ రెడ్డి బయట పడకపోయినా పరోక్షంగా గురుభక్తి చాటుకోవటానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి తన మనుషులను కొంతమందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపాడని, అక్కడ ఉండే మాజీ కాంగ్రెస్ నాయకులు, మాజీ కాంగ్రెస్ మంత్రులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఒక 40 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా వాళ్ళను సంప్రదించి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునే విధంగా అడుగులు రేవంత్ రెడ్డి వేయిస్తున్నాడని, తెర వెనుక నుండి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, అక్కడే పార్లమెంట్ సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఒక విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటం. మరో రకంగా ఎలాగో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, ఓట్ల శాతం పెరుగుతుంది. ఆ నష్టపోయే ఓట్లు ఎవరి అంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నాయకులందరూ ఎవరంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక 10 నుంచి 15% వరకు గండిపడుతుంది ఓట్లు. ఆ విధంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఓటు శాతం ఏమీ తగ్గదు, వాళ్ళ ఓట్లు వాళ్ళకే ఉంటాయి. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. గ్రామ స్థాయి నుంచి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానము, సోనియా గాంధీ అంటే అభిమానం, కొంతవరకు కోపం చల్లారింది. పైగా అమరావతి అంటున్నారు, ప్రత్యేక హోదా అంటున్నారు, పోలవరం అంటున్నారు. కనుక సర్లే క్షమించేద్దాం, తప్పు చేశామని చెంపలేసుకుంటున్నారు.
మళ్ళీ అటువంటి తప్పులు చేయకుండా సరే అయిపోయింది ఏదో అయిపోయింది మనం క్షమించేసి కాంగ్రెస్ పార్టీ మన మాతృ సంస్థకి వెళ్ళి దాంట్లో పనిచేద్దామనే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఓడిపోతే మా పరిస్థితి ఏంటని కొంతమంది అడుగుతుంటే దానికి రేవంత్ రెడ్డి ఒక అనధికారికంగా రహస్యంగా వాళ్ళకు ఒక హామీ ఇచ్చాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు మొత్తం తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో ఉండే రాజకీయ నాయకులు అందరికీ కూడా మన ఇళ్ళు మన ఆస్తులు మన సంపద హైదరాబాద్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల శాసనసభ్యులు రాజకీయ నాయకులు మాజీ మంత్రులు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్ళు శాశ్వత నివాసాలు సంపద హైదరాబాద్లో ఉంది. పైగా ఇళ్ళు సంపదే కాకుండా వ్యాపారాలు కాంట్రాక్టులు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఒకవేళ మీరు ఓడిపోయినా మీకు కాంట్రాక్ట్లు ఇవ్వటం మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం నేను మరో 5 సంవత్సరాల పాటు 2029 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను మీకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మాజీ మంత్రులకు మాజీ ఎంపీలకు ఒక హామీ ఇచ్చాడనే ప్రచారం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఆర్థికంగా నిలదొక్కుని ఇప్పుడు 2024 ఎన్నికల్లో కొన్ని ఓట్లు సంపాదించుకున్నా 29లో గ్యారంటీగా గెలుస్తామని ఒక ఆశ ఉన్నది కనుక అంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లోకి వస్తున్న వివిధ రకాల శ్రేణులు నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ మంత్రులందరికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క అండదండలుంటాయనే ప్రచారం జరుగుతూ ఉంది. అందువల్ల ఒక 40 మంది ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో మరి జగన్మోహన్ రెడ్డి అదే దూకుడు కొనసాగిస్తాడా? మార్పులు చేర్పులు నువ్వు పనికిరావు నీ సర్వే ఏమి లేదు అని చెప్పి కొంతమంది అయితే వాపోతున్నారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ దళితుడు మాజీ మంత్రి, ఆయన అడగకుండానే ఆయన నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. నువ్వే పోటీ చేయాలన్నారు. వారం రోజులైనాక నువ్వు పనికిరావన్నాడని ఈ రోజున ఆయన ఇంటర్వ్యూకి దిక్కులేదు. మాజీ మంత్రి ఒక దళిత సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ అక్కడుండే నాయకులను జూనియర్లు కాదు సబ్ జూనియర్లు ఆయన రాజకీయంలోకి వచ్చినప్పుడు నిక్కర్లేసుకుని తిరుగుతున్న వారిని ఆయన మీడియాలో చెప్తున్నాడు, అప్పిరెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డితో ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని. ఏ విధంగా కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ప్రతిపక్ష నాయకులకు అపాయింట్మెంట్లు ఇవ్వక అవమానపరిచి పతనమయ్యాడో జగన్మోహన్ రెడ్డి ఏమీ కాదు, విభిన్నమేం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆయన ఏదో కొద్ది మందితో అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వైవి సుబ్బారెడ్డి ద్వారా కొద్దిమంది నాయకుల ద్వారా సమాచారం ఇస్తాడు. ఎవరిని కలవటానికి ఇష్టపడ్డు. ఆయన శైలి కేసీఆర్ యొక్క నియంత్ర శైలి జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రణతో శైలి రెండూ ఒకటే అంటున్నారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంటే రాయభారము దూతను పంపించాడట జగన్మోహన్ రెడ్డి. ఏంటి ప్రచారము? వైవి సుబ్బారెడ్డి ఎవరు? తల్లి విజయమ్మ చెల్లెలు భర్త. వైవి సుబ్బారెడ్డిని పంపించి షర్మిలను కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా మీరు అడ్డుకోండి, కావాలంటే మనం ఏదైనా రాజీ పడి తెలుసో తెలవకో అమ్మ విజయమ్మని షర్మిలను దూరం పెట్టి పార్టీకి ప్రభుత్వానికి దూరం పెట్టి పొండి మీరు తెలంగాణ అన్నాను. ఇప్పుడు ఏదైనా రాజీ ఫార్ములా వైవి సుబ్బారెడ్డి ద్వారా రాజీ కుదర్చడానికి పంపినా ఆ రాజీ వైఫల్యం చెందింది. షర్మిల ఒక నిర్ణయానికి వచ్చేసింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మార్పులు చేర్పులు ఇదే దూకుడు కొనసాగిస్తే
ఎంత వేగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖాళీ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారో అంతే వేగంగా అన్న ఎందుకు ఈ అద్దెంట్లో ఎందుకు మా సొంత ఇంట్లోకి వెళ్ళిపోతామని మరింత రెట్టింపు వేగంగా రెట్టింపు స్పీడ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయి మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని, అది ఎవరికి కలిసి వస్తుందంటే చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన సంక్రాంతి పండుగ నాటికి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మూడు కూడా పొత్తు ప్రకటించే అవకాశం ఉన్నదని బీజేపీ రాష్ట్ర శాఖల యొక్క అభిప్రాయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కలిసి వెళ్ళటం మంచిది, తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి మనం ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రతిపాదించిన దృష్ట్యా రాష్ట్ర విభాగం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ యొక్క ప్రతిపాదనలను గౌరవించి త్వరలో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా త్వరలో 2024లో అధిష్ఠించి అమరావతి రాజధానిని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నారని వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనా ఈ రోజున షర్మిల సంచలనాత్మకమైంది. ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రవేశము, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చిగురించటం, 1% ఉన్న ఓట్లున్న కాంగ్రెస్ పార్టీ 15% ఎదిగి ఒక బలీయమైన శక్తిగా 2029 నాటికి అధికారంలోకి రావాలని అడుగులు వేయటం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి గొడ్డలి పెట్టని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లన్నీ కూడా ఎవరికి నష్టం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఓట్ల నష్టం ఉండదు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అని ఉన్నది, దాంట్లో సిపిఐ సిపిఎం వాళ్ళు ఉన్నారు కనుక ఇప్పుడు ఏమీ పెద్ద పోటీ కూడా లేదు. కనుక ఆంధ్రప్రదేశ్లో 2 కూటములు, ఒకటేమో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి, మరొకటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం. ఒకవేళ కలిసి వస్తే ఏనుగు పార్టీ, బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీలు కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా షర్మిల నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొనటానికి కావలసిన ఆర్థిక వనరులు పక్కనుండే కర్ణాటక రాష్ట్రంలో ఉండే డీకే శివకుమార్తో షర్మిలకు సత్సంబంధాలు ఉన్నాయి. ఓ పక్క నుంచి డీకే శివకుమార్ రాయలసీమ ప్రాంతానికి నిధుల వరద కర్ణాటక నుంచి, అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి పుష్కలంగా నిధుల వరద. కనుక నిధుల కొరత లేదు. ఎండిపోయిన చెరువు నిండటానికి 2 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి నిధుల వరద వస్తే ఎన్నిక కూడా గౌరవప్రదంగా నిర్వహించవచ్చు, నిధుల కొరత ఉండదని చెప్పి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ ఉత్సాహంగా ఎప్పుడా షర్మిల కాంగ్రెస్ పార్టీ అంటే జనవరి 4 గురువారం నాడు లాంఛనంగా ఢిల్లీలో ప్రత్యేక విమానములో మరి ముఖ్య నాయకులందరినీ తన వెంట తీసుకుని వెళ్ళి ఇది ఏ మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి గండిపడుతుందని వేచి చూడాలి. ఒక పక్క కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18, పెళ్ళి ఫిబ్రవరి 17. అది చూసుకుంటూనే రాజకీయ కార్యకలాపాలు నిర్వర్తించడానికి గతంలో మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిష్క్రమించి ఎప్పుడా షర్మిలను ఎప్పుడు కలవాలా, ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నాయకులు టచ్లో ఉన్నారు.
ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీకి గండి పడబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.